హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 క్యూబ్స్ బటర్ వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని 4 జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి తీసేసి మీడియం సైజ్ 2 ఆనియన్స్ని తీసుకొని వాటిని కట్ చేసుకొని అదే ఆయిల్లో వేయించుకోవాలి. ఇంకా బిగ్ సైజ్ ఒక టమాటాని తీసుకొని అదే ఆయిల్లో వేయించుకోవాలి. వీటిని బాగా టమాటో బాగా కుక్ అయిన తర్వాత వాటిని తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, మనం వేయించుకున్న ఉల్లిపాయలు, మనం వేయించుకున్న టమాటాలని ఇందులో వేసుకొని మిక్సీ బాగా ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకొని పన్నీర్ యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యూబ్ బటర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయొద్దు, కొంచెం పొడి పొడిగా అయిపోతుంది. అలా వేగిన తర్వాత మళ్ళీ అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. అందులో యాలకులు, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, బిర్యానీ ఆకు, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మనం ఏదైతే జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటా వేయించుకున్న ప్యూరీ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకొని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోండి. ఇందులో కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఆప్షనల్, ఇది కూడా వేసుకోవాలి లేదని. కొంచెం వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత దీంట్లో పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఇందులో లాస్ట్లో ఇంకా టేస్టీ రావడం కోసం బటర్ని కొంచెం యాడ్ చేసాము. చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్.